హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి ఉద్యోగ సమాచారం, మనకు మంచి ఆపర్చునిటీ, మనకు గెస్ట్ ఫ్యాకల్టీ కింద వీళ్ళనైతే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో చూద్దాం మరి ఏది మనకు యూనివర్సిటీలో తీసుకుంటున్నారు. సో ఏ యూనివర్సిటీ నుంచి వచ్చింది, మరి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, మరి ఎప్పటిలోపు అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూసుకుంటే మీకు అందరికి తెలుసు, ఫేమస్ అనమాట, మనకు మీ అందరికి తెలిసిందే. ఇది కూడా మనకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనమాట. సో మనకు సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం మీకు అందరికీ తెలుసు కదా. సో నేను షార్ట్ కట్ లో రాస్తున్నాను, సమ్మక్క సారక్క మనకు గిరిజన విశ్వవిద్యాలయం తెలుసు కదా. సో దీనిలో అయితే మనకు ఉద్యోగాలకైతే అవకాశాలు అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు అయితే ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. సో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో అయితే మనకి ఒక ఉద్యోగ అవకాశాలు అయితే రావడం జరిగింది. సో దాదాపు మనకు 2026-27 విద్యా సంవత్సరానికి మాత్రం ఈ యొక్క ఉద్యోగాలను అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో వచ్చేసి మనకు ఈ విద్యా సంవత్సరం నుంచి మనకి ఈ యొక్క యూనివర్సిటీలో ఐఐటి హైదరాబాద్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టిస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో కొత్త అకాడమిక్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు ప్రారంభించారు. సో ఈ యొక్క నేపథ్యంలోనే మనకు SSCTU సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం గిరిజన విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి అయితే మనకు వీళ్ళు ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి అయితే వీళ్ళైతే ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ దాని నేపథ్యంలో తీసుకుంటున్నారు. సో ఇందులో చూసుకుంటే మరి ఎవరెవరు ఎలిజిబుల్ అప్లికేషన్ చేసుకోవడానికంటే ఇందులో మనకు వచ్చేసి మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సబ్జెక్ట్లో డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఒకటి, ఓకేనా, CS. అదేవిధంగా మరొకటి వచ్చేసి మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఓకేనా, CSE అంటారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI. అదేవిధంగా వచ్చేసి మనకు మ్యాథ్స్ అండ్ డేటా సైన్స్, ఓకేనా, మ్యాథ్స్ అండ్ డేటా సైన్స్, ఓకేనా, ఇదొకటి. అదేవిధంగా పొలిటికల్ సైన్స్, నాలుగోది వచ్చేసి పొలిటికల్ సైన్స్. అదేవిధంగా ఐదోది వచ్చేసి మనకు ఎకనామిక్స్, ఓకేనా, సో ఎకనామిక్స్. అదేవిధంగా ఆరోది వచ్చేసి ఇంగ్లీష్. సో ఈ విభాగాల్లో మనకైతే అర్హత కలిగినటువంటి, ఆసక్తి ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సంబంధించినటువంటి సబ్జెక్టులలో డిగ్రీలు కానీ పీజీలు కానీ చేసిన వాళ్ళు, దీనికి నియర్గా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్ అండ్ డేటా సైన్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, ఈ యొక్క విభాగాల్లో అర్హత ఉండి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి మనకైతే వీళ్ళు దరఖాస్తులు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మరి అప్లికేషన్ చేయడానికి మనకు వీళ్ళు లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏంటంటే UGC AICT నిబంధనల మేరకు అయితే మనకు జీతాలు ఉంటాయి. సో జీతం గురించి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు సో UGC అదేవిధంగా AICT ఉంటుంది కదా, AICT ఈ యొక్క నిబంధనల ప్రకారం అయితే మనకు జీతాలు అయితే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, UGC అండ్ AICT నిబంధనల ప్రకారం మనకైతే ఈ యొక్క జీత భత్యాలు అయితే ఉంటాయి. వీటి నామ్స్ ప్రకారం మీకైతే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఓకేనా, మనకి రెండు UGC అండ్ AICT నిబంధనల ప్రకారం జీతాలు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీనికి మనం అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ, ఓకేనా, మరి చివరి తేదీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21/6/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఈ టైం లోపు మీరు అప్లికేషన్ చేయాలి. లాస్ట్ డేట్ ఇదే అనమాట. ఈ యొక్క సబ్జెక్టులలో మీకు కనుక క్వాలిఫికేషన్స్ నుండి తప్పకుండా అప్లికేషన్ చేయండి. లాస్ట్ డేట్ 21/6/2026 తేదీలోపు. మనకి ఇది ఆల్రెడీ మనకు SSCTU సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ కింద మిమ్మల్ని అయితే తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. మంచి ఛాన్స్. మనకు UGC అండ్ AICT నిబంధనల ప్రకారం జీతభత్యాలు కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడైతే మనకు అత్యంత ప్రతిభ ఉన్నటువంటి వృత్తిపరమైన అనుభవం ఉన్న వారికి అధిక జీతం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బేస్డ్ ఆన్ వీళ్ళకు ఎక్స్పీరియన్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎక్స్పీరియన్స్ అండ్ మెరిట్ ఈ రెండో చూస్తారు. మంచి టాలెంట్ ఉండాలి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే కొత్త కోర్సులు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు యూనివర్సిటీలో, కాబట్టి బోధించడానికి అనమాట, వాళ్ళకి టీచింగ్ చేయడానికి మంచి వృత్తిపరంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి మంచిగా ఉన్న వాళ్ళకైతే మంచి జీతభత్యాలు కూడా ఇవ్వడానికి అయితే ఇక్కడ అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్. మనకు సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం మీకు తెలుసు, ములుగు అక్కడ ఉంది, ఏర్పాటు చేశారు. సో అందులో మన గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఈ యొక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి తీసుకుంటున్నారు. మోర్ డీటెయిల్స్ కోసం అయితే నేను వెబ్సైట్ లింక్ ఇస్తాను, వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఒకసారి
మరొకసారి కాంటాక్ట్ చేసి వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అయ్యి చూసుకొని మీకు నీ క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. మంచి ఛాన్స్, గెస్ట్ ఫ్యాకల్టీ కింద పోయినా కానీ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తూ ఉంటారు, మంచి జీతభత్యాలు కూడా బాగా ఇస్తారు. ఓకేనా, ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ. మనకి ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ యొక్క సబ్జెక్టులలో మీకు ఆల్రెడీ క్వాలిఫికేషన్స్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటారు మీ అందరికి కూడా. సో మంచి ఛాన్స్, తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. హైప్ చేయడం అయితే మర్చిపోదు, హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈరోజు మంచి అప్డేట్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.